UKLO 1 year masters. No IELTS required up to 5 years visa. High visa success rate. భారత కుస్తీ సంచలనం వినేష్ ఫోగట్ కాంగ్రెస్ పార్టీలో చేరే అవకాశం ఉందంటూ వార్తలు జోరుగా వినిపిస్తున్నాయి. పారిస్ ఒలింపిక్స్ మహిళా కుస్తీలో బంగారు పతకం గెలుచుకునే అవకాశాన్ని దురదృష్టవశాత్తు చేజార్చుకున్న ప్రముఖ వస్తాదు వినేష్ ఫోగట్ ను హర్యానా సర్వఖాప్ పంచాయతీ ప్రత్యేక స్వర్ణ పతకంతో సత్కరించింది. ఒలింపిక్స్ మహిళల కుస్తీ 50 కిలోల విభాగం పోటీల తొలి రోజున 3 దేశాల వస్తాదులను చిత్తు చేయడం ద్వారా ఫైనల్స్ చేరిన వినేష్ ఫోగట్ బంగారు పతకం పోటీ ప్రారంభానికి ముందు నిర్ణీత బరువు కంటే 100 గ్రాములు అదనంగా ఉండడంతో నిబంధనల ప్రకారం పోటీల నుంచి బహిష్కరించారు. దీంతో స్వర్ణ పతకం కోసం పోటీ పడే అవకాశమే మాత్రం కాదు, కనీసం రజత పతకమైనా దక్కించుకునే అవకాశం లేకుండా పోయింది. కేవలం 100 గ్రాముల అధిక బరువుతో వినేష్ కు జరిగిన అన్యాయం పట్ల దేశంలోని కోట్లాది మంది చలించిపోయారు. వినేష్ తో పాటు దేశవాసులంతా భావోద్వేగానికి గురయ్యారు. అదలా ఉండగా కుస్తీ సమాఖ్య మాజీ అధ్యక్షుడు బీజేపీ మాజీ ఎంపీ బ్రిజ్భూషణ్ శరణ్ సింగ్ దాష్టికానికి వ్యతిరేకంగా 2 నెలల పాటు పలువురు వస్తాదులతో కలిసి పోరాడిన వినేష్ త్వరలో కాంగ్రెస్ పార్టీలో చేరడం ఖాయమన్న ప్రచారం జోరందుకుంది. హర్యానా ప్రతిపక్ష నాయకుడు భూపిందర్ సింగ్ హూడా సైతం పాల్గొన్నారు. త్వరలో జరిగే హర్యానా శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెస్ తరపున వినేష్ బరిలో నిలిచే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. పారిస్ ఒలింపిక్స్ లో పథకం సాధించే అవకాశం చేజార్చుకున్న వినేష్ కు హర్యానా ప్రభుత్వం మిగిలిన పథక గ్రహీతలతో సమానంగా 4,50,00,000 రూపాయలు నజరానాగా ప్రకటించింది. ఒలింపిక్స్ లో హర్యానాకు చెందిన అథ్లెట్లు స్వర్ణం సాధిస్తే 6 కోట్లు, రజతానికి 4.5 కోట్లు, కాంస్య పథకానికి 3 కోట్ల రూపాయలను ఇస్తామని రాష్ట్ర ప్రభుత్వం గతంలోనే ప్రకటించింది. మరిన్ని అప్డేట్స్ కోసం స్టే ట్యూన్డ్ టు హిట్ టీవీ. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.